खुशामदीद मोहतरम नाजरीन, आप तमाम का Z9 उर्दू न्यूज़ में खैर मक़दम है। सनत नगर पुलिस स्टेशन हदूद के तहत एक किन्नर की बेरहमाना कत्ल की वारदात पेश आई थी। ये बेरहमाना कत्ल की वारदात जो कि फ़तेह नगर वाल्मीकि नगर के करीब कब्रिस्तान के पास सुनसान मुकाम पर पेश आई, जहां पर किन्नर की नाश दस्तयाब हुई। मकतूल की शिनाख्त शीला उर्फ शेख साजिद अहमद उम्र 27 साल के तौर पर की गई है। किन्नर पर रेज़र ब्लेड से जिस्म पर कई ज़्यादा हमले किए गए। वरंगल से ताल्लुक़ रखने वाला शीला अपने भाई सिराज के साथ HMT सोसाइटी में रह रहा था। पता चला है कि वो आसपास के इलाक़ों में भीख मांगकर अपनी ज़िंदगी का गुजारा कर रहा था। इस पर वहशियाना तरीक़े से हमला करते हुए इसे मौत के घाट उतार दिया गया। सनत नगर पुलिस के अहलकारों ने एक मीडिया कॉन्फ्रेंस का एहतमाम करते हुए कत्ल केस से जुड़ी तमाम तर तफसीलात बताई और कहा कि कत्ल केस में मुलविस तमाम कातिलों की गिरफ्तारी भी अमल में लाई गई। गिरफ्तार शुदा मुलजिमीन की शिनाख्त डूडानी सागर सिंह उम्र 24 साल, उन्नापुरम प्रवीण उम्र 20 साल, करण बिस्वजीत उर्फ बिस्सू उम्र 20 साल और बालिंग अभिनव उम्र 19 साल बताई जा रही है। मकतूल शेख साजिद अहमद अब्बास उर्फ शीला, जिसका ताल्लुक़ बोइनपल्ली में रहा कर रहा था और वह अपने माँ बाप से जुदा होकर ट्रांसजेंडर बन गया था। बतारीख 12 जुलाई की सुबह तकरीबन 4 बजे के करीब मुतवफ़ी शीला, जो कि नरसापुर एक्स रोड पर मौजूद था, यहाँ पर मुलजिम A1 और A3 यहाँ पर आए और इससे पैसों का मुतालबा करने लगे और इसे डराने धमकाने लगे, जिस पर किन्नर शीला ने खौफ के आलम में मुलजिम A1 को 3000 रुपये भी दे दिए, लेकिन इसके बावजूद भी इससे मज़ीद पैसों का मुतालबा किया जाता रहा और फिर इसके फ़ोन का पासवर्ड भी पूछा गया। पासवर्ड ना बताने पर मुलजिमान ने किन्नर के साथ खूब ज़्यादा मारपीट की और फिर इसे रस्सी से बांधकर तमाम मुलजिमान ने पासवर्ड और ATM कार्ड के हुसूल में बुरी तरह से इसके साथ मारपीट की, जिसके नतीजे में इसे अधमरी हालत में यहाँ कब्रिस्तान में सुनसान जगह पर छोड़ दिया गया, जिससे ज़ख्मों से ताब ना लाते हुए ट्रांसजेंडर शीला की मौत वाक़ई हो गई। आइए जानते हैं इस खुसूस में मुकम्मल तफसीलात। पेश है Z9 उर्दू न्यूज़ की एक खुसूसी रिपोर्ट। ఈ నెల 12వ తారీఖున శుక్రవారం రోజున ఉదయం 10 గంటలకు మా సనత్ నగర్ పోలీస్ స్టేషన్కి డైల్ 100 ద్వారా ఒక సమాచారం వచ్చింది. ఆ సమాచారం ప్రకారం ఫతేహ్ నగర్ గ్రేవ్ యార్డ్లో ఒక అన్నోన్ బాడీ అక్కడ మృతి చెంది పడి ఉంది, అన్నోన్ వ్యక్తి మృతి చెంది ఉన్నారని మాకు సమాచారం వచ్చింది. దాని ప్రకారం వెంటనే మా పోలీస్ స్టాఫ్ వెళ్ళి చూడగా అక్కడ ఒక ట్రాన్స్జెండర్ బై నేమ్ షీలా, ఆవిడ ఏజ్ 27 ఇయర్స్, అక్కడ చనిపోయి గాయాలతో రక్తగాయాలతో చనిపోయి పడి ఉండడం జరిగింది. సో తర్వాత మనము 302 కింద ఆ రోజు FIR చేసినాము. చేసి CC ఫుటేజ్ వెరిఫై చేయగా ఒక ఇద్దరు వ్యక్తులు ఒక 2 వీలర్ మీద ఎర్లీ మార్నింగ్ 2 వీలర్ మీద తీసుకొచ్చి అక్కడ బాడీ పడేసిపోయినట్టుగా మాకు క్లూస్ దొరికాయి. తర్వాత మేము ఆ క్లూస్ తీసుకొని తర్వాత మేము ఎంక్వైరీ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి దీంట్లో ఒక 4 నిందితులను ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ 4 నిందితులు ఈరోజు వాళ్ళు పారిపోవడం కోసం ప్రయత్నిస్తుండగా ఆ 4ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళలో మెయిన్గా సాగర్ సింగ్ అనబడే వ్యక్తి A1, తర్వాత ప్రవీణ్ అనే వ్యక్తి A2, బిశ్వజిత్ అనే వ్యక్తి A3, అభినవ్ అనేబడే వ్యక్తి A4. దీంట్లో సాగర్ సింగ్ మెయిన్ అక్యూజ్డ్. ఇతని మీద 19 కేసులు ఉన్నాయి. దీంట్లో దొంగతనాలు ఉన్నాయి, స్నాచింగ్స్, రాబరీస్, తర్వాత అటెంప్ట్ టు మర్డర్ ఇలాంటి కేసులు కూడా ఉన్నాయి. లేటెస్ట్గా ఇప్పుడు ఇది 302 కూడా అయింది. ఇతని మీద 2021లోనే PD యాక్ట్ పెట్టడం జరిగింది. 1 సంవత్సరం పాటు జైల్లో కూడా ఉండొచ్చాడు. తర్వాత రౌడీ షీటు, సస్పెక్ట్ షీటు కూడా ఓపెన్ చేశాము. ఇతను తరచుగా దారిని పోయే వాళ్ళని డబ్బుల కోసం వేధించటం, తాగిన మత్తులో, గంజాయి మత్తులో ఎక్స్టార్షన్లు చేయడం చేస్తూ ఉంటాడు. అదే ప్రాసెస్లో భాగంగా అతను మనకి ఒప్పుకున్నది ఏంటంటే, కన్ఫెషన్లో మనకు చెప్పింది ఏంటంటే, ఆ రోజు ఎర్లీ మార్నింగ్ 4:30కి ఈ షీలా అనబడే ఈ మహిళ, ఈ ట్రాన్స్జెండరు అతనికి రోడ్డు మీద కనిపించింది. ఆవిడ దగ్గరికి వెళ్ళి అతను ఒక డబ్బులు అడిగాడు కొన్ని. ఆవిడ ఒక 3000 రూపాయలు ఇచ్చింది. అవి చాలావని ఆవిడతో గొడవ పెట్టుకొని ఫోన్పే పాస్వర్డ్ చెప్పమని ఆవిడని విచక్షణారహితంగా ఇతను ప్రవీణ్ కలిసి చాకుతోటి కట్టితోటి కొట్టడం జరిగింది. ఆవిడ ఇంటికి వెళ్ళి ఇంటి దగ్గర కూడా ఏమైనా డబ్బులు ఉన్నాయని అక్కడికి కూడా వెళ్ళి అక్కడ కూడా కొట్టినారు. సో తర్వాత వాళ్ళ దెబ్బలకి తాళలేక ఆవిడ చనిపోయింది, ఆ ట్రాన్స్జెండర్ చనిపోయింది. ఆ బాడీని తీసుకొచ్చి ఇక్కడ ఫతేహ్ నగర్ గ్రేవ్ యార్డ్లో పడేసినారు.
తర్వాత A2 ప్రవీణ్ కూడా ఇతను కూడా ఒక 6 కేసుల్లో ఇన్వాల్వ్ అయినాడు. ఇతను కూడా దొంగతనాలు, స్నాచింగ్స్